హాయ్ ఫ్రెండ్స్, నిన్న ఒక వీడియో చేయడం జరిగింది రెడ్ శాండిల్ గురించి. అది ఎక్కడెక్కడ పండుద్ది, ఏ ప్రాంతంలో పండుద్ది అని చెప్పడం జరిగింది. ఇవాళ వీడియో వచ్చేసి ఈ ఎర్రచందనం ఎందుకు అంత డిమాండ్ అనేది మనం ఈ టాపిక్ మాట్లాడదాం. ఎర్రచందనం ఎందుకు అంత డిమాండ్ అంటే ప్రపంచంలో కల్లా అది ఎర్రచందనం చాలా రేర్గా దొరుకుతుందండి. అది కూడా మన ఆంధ్రాలో పండేది చాలా మంచి క్వాలిటీ వచ్చి మంచి మెడిసినల్ వాల్యూ ఉన్నటువంటి మొక్క అండి. అది ఇక్కడ ఎక్కువ గ్రోత్ అవ్వటం దానికి కారణం అవుతుంది. అయితే ఎందుకు అంత డిమాండు, ఎందుకు అంత రేటు, ఎందుకు అంత ఎక్కువ కొనటం జరుగుతుందంటే ఏ మొక్క అయినా ఒక పర్పస్కే వాడతారు. ఏ మొక్క కలపంటే మనకి ఇంట్లో వుడ్కి ఏదన్నా ఫర్నిచర్ పర్పస్ కానీ ఏదన్నా కానీ చేసుకోవడం జరుగుతుంది. కానీ ఎర్రచందనం అనేది మీకు ట్రెడిషనల్గాను, సైంటిఫిక్గాను, మెడిసినల్గాను, కమర్షియల్గాను వాడేటువంటి ఒకే ఒక్క కలప ఎర్రచందనం అండి. అందుకే దాన్ని బాగా బీభత్సమైన డిమాండ్ అనేది ఏర్పడింది. అందుకే దానికి ఎంత రేటు ఉన్నా కానీ మన చైనా కానీ, జపాన్ కానీ, ఇతర దేశాలు ఏదైనా కానీ బాగా ఎక్కువ డిమాండ్తో తీసుకుంటున్న కలప అది ఎర్రచందనం కాబట్టి మనం అందుకే అంత డిమాండు. అది సంగీత వాయిద్యాలు కానివ్వండి, లేకపోతే దానికి మనం అయితే ఇండియాలో బంగారం ఎట్లా అయితే మనం బాగా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించి లక్ష్మీదేవి స్వరూపం అని చెప్పేసి ఎక్కువైతే మనం చెప్పుకుంటామో, చైనా, జపాన్లో ఏంటంటే ఇంట్లో ఏదో ఒక వస్తువు ఎర్రచందనంతో కంపల్సరీగా వస్తువు ఉండాలి. అది ఒక సెంటిమెంట్కి ఫీల్ అవుతారు. లక్ష్మీదేవి స్వరూపం అని కూడా భావిస్తారు దాన్ని. అందుకే దాన్ని ఎంత బాగా వాడతారు. ఇంకోటి వచ్చి దాన్ని మెడికల్గా కూడా వాడతారు. ఎర్రచందనంతో తయారు అయిన ఏదైనా కానీ ఏ గ్రేడ్తో మనకి మెడిసినల్గా వాడతారు. అంటే వయగ్గ టాబ్లెట్లు కానివ్వండి, క్యాన్సర్కి సంబంధించిన మెడిసిన్ తయారు చేయడంలో కానివ్వండి, లేకపోతే ఈ కూలింట్ ఆయిల్ కింద వాడటం, దాని నుంచి తీసిన ఆయిల్ కానివ్వండి, ఇట్లాగా 1 లీటర్ ఆయిల్ వచ్చేసి కనీసం 2.5 కోట్ల రూపాయలు ఉందంటే ఇవాళ అసలుకి ఎంత డిమాండ్ అనేది ఈ విధంగా అర్థమవుతుంది అనమాట. కాబట్టి అలాగా అన్ని విధాలుగా దాని ఉపయోగం ఉంది కాబట్టి దానికి అంత డిమాండ్ అనమాట. సో కాబట్టి ఫ్రెండ్స్, అది ఎక్కడైతే మనం ఉపయోగపడే విధంగా చెట్టు పెరుగుతుందో అక్కడే మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనేది నా ప్రధాన ఉద్దేశం. ఇంకేదన్నా కానీ ఎర్రచందనం గురించి మీకు ఏదన్నా కానీ మరిన్ని వివరాలు కావాలంటే నా స్క్రీన్ పైన కనబడుతున్న నంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు. ఇంకేదన్నా డౌట్స్ ఉంటే అడగవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ అండి.